ఏరా దున్నపోతులా పెరిగా. మీ అన్నయ్యని ఎవరినైనా లవ్ చేయమని చెప్పొచ్చుగా. నన్ను దున్నపోతు అంటాం ఏం బాగాలేదమ్మా. సరేలేరా గాడిద. అలా అన్న పద్ధతిగా ఉంది. ఇదిగో అన్నయ్య ఏ అమ్మాయి వెనకాల తిరగట్లేదు కానీ అన్నయ్య వెనకాల మాత్రం ఒక అమ్మాయి తిరుగుతుందమ్మా. ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిలా ఉంటది. క్లెన్సింగ్ ఏజెంట్. అమ్మా అమ్మమ్మ ఆ అమ్మాయిలా కాదు అమ్మాయి. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఆ కళ్ళు, ఆ ముక్కు, అందం. ఓ ఈ అమ్మాయి రా మీ వదిన. రే నేను డిసైడ్ అయిపోయా. అక్క ఈ ఫేస్ వాష్ చూడు. ఏంటిది? వద్దురా, ఈ పిల్ల వద్దురా. వద్దంటే వద్దు. నా కొడుకు ఎలా ఉంటాడు? ఇది ఎలా ఉంది? నా కొడుకు పోలీస్ అయితే దేశంలో దొంగలే ఉండరు. వాడు రాజకీయాల్లోకి వస్తే అన్ని పక్షాలు వాడి పక్షమే. నా కొడుకు రేంజ్ ఏమిటి, దీని రేంజ్ ఏమిటి? పైగా ఆ నెల తక్కువదంతా ఫ్రెండ్షిప్. చిచ్చి చిచ్చి చి, నాకు నచ్చలేదు. నాకు వద్దు. దిస్ ఇస్ ఫైన్. ఓకే. Makes your skin glow. You can see the difference in 3 to 6 weeks. ఎవరా కావిడ? ఆవిడ మా తమ్ముడికి అమ్మ. తమ్ముడి అమ్మ. నిన్ను నాతో చూసిందిగా, ఇంకంతే. ఇక నుంచి నువ్వు కూడా ఆవిడకి శత్రువే. అమ్మా నువ్వు ఈ పని మీద ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా. పోరా. మేడం బూత్ ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. అమ్మా ఎక్కడ? ఇంటెన్సివ్ కేర్ లో. రాకూడదు సార్. హోమ్ మినిస్టర్ ఇదంతా చేయించాడు. స్టాలిన్, స్టాలిన్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నడి రోడ్డు మీద అమ్మని చంపాలని చూసారని తెలిసి కూడా చూస్తూ ఊరుకోమంటావా? స్టాలిన్, స్టాలిన్ ఆగు. నేను చెప్పేది విను. స్టాలిన్. అవును స్టాలిన్, అక్క చెప్పేది విను. ఈ ప్రాబ్లం ఇంకా పెద్ద చేయొద్దు. నాకేం చెప్పొద్దు. అలా అంటావేంట్రా? కన్న తల్లి కింద జరిగిన తర్వాత ఏ కొడుకు చూస్తూ ఊరుకోడు. అయితే ఏం చేస్తావు? వెళ్ళి వాళ్ళని చంపుతావా? చెప్పు, చంపుతావా? కొరే ఇలాగే ఆవేశంగా అమ్మకు దూరం అయ్యాను. నువ్వు ఆవేశపడి ఏదైనా కేసులు చిక్కుకుంటే కిసి కేసు మే ఫస్ जाओगे तो అమ్మకు తోడు ఎవరుంటారో ఆలోచించావా? చూసావుగా అమ్మ కండిషన్, చూసావుగా. ఇటు చూడు, కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. అమ్మ కనీసం ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించు. నువ్వు వాళ్ళ మీద తిరగబడితే రేపు ఇంకో లారీ వచ్చి అమ్మని గుద్దదని ఏంట్రా గ్యారెంటీ? స్టాలిన్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అమ్మని ప్రాణాలతో చూడాలంటే ఒక్కసారి నా మాట విను. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నేనేం చెప్పినా ఎదురు చెప్పకు, అర్థమైందా? నాతో రా. చలో చలో సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళ అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉండారు కదా.
ప్రతి ఓడిలోనూ ఇద్దరు మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే, ఇంకొకడు ప్రతి నాయకుడు చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. కోడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా, రా స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా, రా. అదే ఆడాగు. రే బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మా అట్టించినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు, వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ ఐదోతనానికి గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలు కంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్.
కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతిలో అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేయగలరా? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకొచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన వ్యధను కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం ఇది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ లో సమ్ టైమ్స్ కిడ్నీస్ గానీ లివర్ గానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్, ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్, మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్, నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే, నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్న మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి, ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారు? అల్లుడు గారిని అడిగి చెప్తావా? రామ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడే, వీడికి అన్ని నీ పోలికలేరా? ఇదిగో బాబా, నేను ఇవాళ రిటైర్ అవుతున్నానని తెలిసి కూడా మీరెవరూ ఆఫీస్కు రాలేదే? ఉదయం నుంచి మనసు బాధగా ఉంది డాడీ, అందుకే మేమంతా ఆఫీస్కి రాలేదు. ఆహా, నా సర్వీసు మొత్తం నిరీక్షాలోనే తిరిగాను. అవును బాబు. నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదట్లో నువ్వు పిల్లిగాని కుర్రాడివి. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. సార్, ఆటో, షేర్ ఆటో, కాల్ ట్యాక్సీ అని కొత్త వచ్చినా మీరు మాత్రం రోజు నా రిక్షాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను. రేపటి నుంచి రిక్షా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు. వస్తాను బాబు. ఆగు బాబ్జీ, ఆ బ్యాగ్ ఇలాతే. నేను ఆఫీసులో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బిచ్చారు. నువ్వు ఈ 30 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా. ఈ డబ్బుంచుకొని ఫైనాన్స్లో ఆటో కొనుక్కో, తీసుకో. సార్, ఇంత డబ్బు? పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు. ఆ మాటతో మన మధ్యున్న సంబంధాన్ని తెంచివేయం. నీకు చేతనైతే ఓ 3 సాయం చేయి. ఆ 3 ఒక్కొక్కరిని మరో 3 సాయం చేయమని చెప్పు. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా?